దొరా కా పోరాడు పారిపోయిండు. గీ ముసలోడు చచ్చిండు. గీ పోరి బతికే ఉన్నది దొరా. ఏడికోతారా కొడుకు? దొరుకుతాడు. దొరికినప్పుడు కంస పిట్ట నలిపినట్టు నలుపుతా. వసే మల్లమ్మ, దొరా ఈ పొల్లన్ని తాళ పెంచుకో. 20 ఏళ్ల తర్వాత నేను ఉంచుకుంటా. ఇప్పుడు మనం సంపాల్సింది ఆ భీమరావు గారిని. వాడు నా భూములు ఊళ్ళు లాక్కున్నాడు. పెద్ద దూరం నన్ను బుడ్డ దూరం చేసిండు. ఆయన చంపి అని గుండె తీసుకురారి. ఇప్పసార్లు నంచుకుంటా. ఓండ్రా పోండే. Mr. Karnam, what is my kingdom saying? దొరా, మీరు దేవుని భాషను మాట్లాడితే నాకు అర్థం కాదు. నేను మీలే ఆక్స్ఫర్డ్లో చదువుకోలేదు. మనదంతా సర్కార్ చదువు. కాకపోతే నాకు అర్థమైన దాన్ని బట్టి రాజ్యం ఏమంటుంది, మీ బానిసలు ఏమంటారు అంటారు. రాజ్యం అంటే రాజ్యం కదే అంటది. దొరేమన్నంటే బానిసలు నీ బాంచని అంటారు. గంతే, పెట్టి పుట్టిరు దొరా. బతకనేసి నోనిరా కొడుకా నువ్వు. నీ బాంచన్ దొరా. ఏంద్ర కచరా ఆపినావు? దొరా తొబకి దొంగలు అడ్డేసిరి దొరా. హత్తెరికి బ్యాంచత్. హత్తెరికి ఎవర్రా కొడుకు తవ్వ కట్టేసింది? అబ్బరా కొడుక, ఈ అల్లరితో నీ భీమరావు గాని కీలకతం. గా భుజంగరావు దొర దగ్గర కొలువు చూసుకుంటా. ఈయనకి నాకు ఏ సంబంధం లేదు. ఇక వాడు మనిషి కాదురా, పెద్ద పులి లెక్క. చేతిలోకెళ్ళి జారిందా బొందో పెట్టేస్తాడు. గట్టిగా పట్టుకోర్రా, ఒక్క పోటుకే సంపాలే. మీరాబాయ్, పెన్మిటి ఏమోయే గీనెత్తురేంది? కీడొచ్చుడు జర్ర తడు అయితే నీ ఎవ్వ తెల్ల సీర కట్టుకుని ముండమొద్దువే. పత్తికి పోయినావా? నువ్వు చచ్చటోను అని ఒప్పుకోవారా? ఎట్లా పుట్టినవురా? పెండ్లాన్ని కూడా పొరక పుల్ల లెక్క తీసేస్తున్నావు. దా బాంచందర్ సాని. ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్. దా బిడ్డ, కడుపు నిండా పువ్వు పెడతా. నీ బాంచన్. చల్ నీ ఎవ ఏం పుట్టుక పుట్టినావే కానీ కింద కూసబెట్టి బోబెట్. గట్లనే మళ్ళీ దొర కూసిన తన కూసోబెడతావే. దొరసాని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి, ఆకలి అవుతుంది. ఏ వెంకటమ్మ, దొరసని బిడ్డల సాకలతో ఉండు.
పొయ్యి మీద జర ఎసరు పెట్టు గట్ని జల్దీ చల్ హట్ దా. పెనిమిటి పసిబిడ్డ ఒక మనిషి గింత తింటేనే బలవంతుడు అంటారా, అసమంటిది 10 ఇంతలు తింటే ఏమంటారా? తెలియదు దొరా. నేను నీ లెక్కనే తింటారా? గట్ల తినేటోడిని గజబలుడు అంటారా? ఏనుగొచ్చి గోడను గుద్దితే ఏమైతాదిరా? బత్తలైతుంది దొరా. గదెట్లారా? తెలియదు దొరా. గదెట్లా అంటే ఏయ్ మల్లేష్, మరి మనిషిని గుద్దితే ఏమైతాదిరా? తెలియదు దొరా. ఏమైతాదిరా? తెలియదు దొరా. ఏమైతాదిరా? ఏమైతుంది దొరా? ఏమైతారా? గుద్దితే ఉండే కాజం సిట్లి ఎక్కడ పొక్కుంటే అక్కడ రక్తం కారాలే. గదెట్లంటే కప్పు చంగరావు పంపిండని తెలియదు అనుకున్నావురా? కప్పు చంగరావు గాని ఎట్లా చంపాలేరా? వాడిని పొడిసి చంపాలి దొరా. ఏం బ్రో, పగ నాదైతే పౌరుషం నీకొత్తంది. పువ్వ పెట్టినావు కదా దొరా. హెట్! నీ అవ్వ కుక్కను మించిన విశ్వాసం రానిది. ఉంటావురా, నాతోనే ఉంటావురా, ఎప్పటికుంటావురా? దొరా వాడిని గిప్పుడే చంపేద్దాం దొరా. నా అటువంటి బలవంతునికి ఎప్పటికీ ఒక దుష్మన్ ఉండాలిరా, లేదంటే నేను బలహీనునైతా. కానీ సంపనీకి మస్తు సమయం ఉన్నదిరా, సంజే? నీ బాంచం దొరా. అరే మైసిగా తాగుతావరా నువ్వు? ఏ నా ముద్దుల పెండ్లామా, దా గిదే మన గడి. ఏమైందే? వరసకి సవత అవుతుంది, పిలిస్తే అక్క అవుతుంది. గతి రావాలే, ఆరతి పెట్టాలే, గప్పుడు అడుగు పెడతా. హెట్ ప్యాంట్ ఛత్. అసలు శిశుల దొరతనం గిదేనే. దొరతనం అంటే గిట్లనే ఉండాలి. వస్తాది. ఏ మీరాబాయ్, నా పెద్ద పెళ్ళామా, నీ సిల్లొచ్చింది. తోడబుట్టింది కాదు, నేను తోలుకొచ్చింది. అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తేరికి తప్పొప్పుల గురించి నాకు చెప్తావే? నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు, నీ తాతకి 8 మంది పెండ్లాలు, గాడిదాకెందుకే? నీ అయ్యకు 5 పెండ్లాలు, నాకు 2రేనానే? గంత సౌకగున్నానే? నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటావా? ఈ భూమి మీదకెళ్ళి తప్పుకుంటావా? నన్ను ఒప్పిస్తావేమో, రుద్రంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు, నీకు పిల్లలు పుట్రని, నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగలే. వచ్చి కథలు పడకో, బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేము. గందుకే నా సమ్మతంతోనే 2వ పెండ్లి జరిగింది. ఇంట్లో దొర తప్పేం లేదు. ఏ జ్వాలాబాయ్, నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది. దా
లేమాయా కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతుంది. ఏయ్ దొరా మరి ఈ చెప్పుకి విన్నారే